హలో గైస్, నా అప్డేట్స్ వీడియోస్ గురించి మీకు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయా? లైక్ నేను చెప్పింది అర్థం కాకపోవడం, లేదా నేను డైరెక్ట్ న్యూస్ చెప్పకుండా సోది ఎక్కువ చెప్పడం, లేదా మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడం, ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కి సంబంధించి యుఎస్ FDA అంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక ఫెడరల్ ఏజెన్సీ ఉంది. వీళ్ళు రీసెంట్లీ ఆల్జీమర్స్ అనే ఒక డిసీజ్ ని తగ్గించే ఒక మెడిసిన్ కి అప్రూవల్ ఇచ్చారంట. ఈ మెడిసిన్ వల్ల ఆల్జీమర్స్ డిసీజ్ కొన్ని నెలల వరకు కంట్రోల్లో ఉంటుందంట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీలో కూడా హీరో వాళ్ళ నాన్నకి ఈ ఆల్జీమర్స్ డిసీజ్ ఉంటుంది. అండ్ దాన్ని తగ్గించడానికి హీరో ALZ-112 అనే ఒక మెడిసిన్ ని తయారు చేస్తాడు. ఆ మెడిసిన్ వల్ల చింపాంజీలకి తెలివితేటలు వస్తాయి. నేను ఇందాక చెప్పిన న్యూస్ చూడగానే నాకు ఈ మూవీ గుర్తొచ్చింది, అందుకే చెప్పాను. అండ్ ఒకవేళ రియల్ లైఫ్ లో కూడా ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ జరిగితే మీరేం చేస్తారో ఫన్నీగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అప్డేట్స్ వీడియోలో మాన్స్టర్ వర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ గాడ్జిల్లా అండ్ కాంగ్ మూవీ 2026లో రిలీజ్ అవుతుంది అని తప్పుగా చెప్పేశాను, సారీ ఏమీ అనుకోవద్దు. యాక్చువల్లీ నెక్స్ట్ రాబోయే గాడ్జిల్లా అండ్ కాంగ్ మూవీ March 26, 2027 కి రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూన్ 3 మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఆగస్టు నుంచి స్టార్ట్ కాబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ December 18, 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ డ్యూన్ ఫ్రాంచైజ్ నుంచి డ్యూన్ ప్రాఫెసీ అనే ఒక సిరీస్ దిస్ ఇయర్ ఫాల్ సీజన్ లో అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ ఈ మధ్యలో ఎప్పుడో HBO Max OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి డ్యూన్ మూవీస్ కి ప్రీక్వెల్ గా 10,000 సంవత్సరాల ముందు జరుగుతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకో విషయం, చాలా మంది డ్యూన్ 2 మూవీ తెలుగులో OTTలోకి ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. యాక్చువల్లీ దాని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రావట్లేదు. సో కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి తెలుగులో వస్తుందో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు ఫ్రాంచైజ్ నుంచి మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు మూడోసారి అనే మూవీ రాబోతుంది. అంటే నవ్ యూ సీ మీ ఫ్రాంచైజ్ నుంచి నవ్ యూ సీ మీ 3 మూవీ నెక్స్ట్ ఇయర్ November 14 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఈ 2 మూవీస్ ని చూడకపోతే యూట్యూబ్ సెర్చ్ బార్ లోకి వెళ్ళి ఐఎమ్ ఎ రైడర్ అనే ఒక సాంగ్ సెర్చ్ చేయండి. అందులో నవ్ యూ సీ మీ 2 మూవీకి సంబంధించి ఒక సీన్ తో ఒక సాంగ్ వస్తుంది. అందులో వాళ్ళు ఒక పేక ముక్కని వాళ్ళ టెక్నిక్స్ యూస్ చేసి దాస్తూ ఉంటారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. అది చూసిన తర్వాత మీరు డెఫినెట్లీ మూవీ చూడాలి అనుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్ విక్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన చాడ్ స్టాల్స్కీ 1986 లో వచ్చిన హైలాండర్ అనే ఒక మూవీని రీబూట్ చేసి ఇప్పుడు కొత్తగా ఒక మూవీని తీయబోతున్నారు. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా హెన్రీ కావిల్ నటించబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ January 2025 నుంచి స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ యాక్షన్ వన్ పీస్ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. అండ్ ఈ సీజన్ 2 కోసం కొత్త కాస్టింగ్ ని కూడా తీసుకున్నారు. ఆ యాక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. వన్ పీస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని పాజ్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవతార్ మూవీస్ లో జేక్ సల్లీ క్యారెక్టర్ ప్లే చేసిన శామ్ వర్తింగ్టన్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అవతార్ 3 మూవీ యొక్క ఫిల్మింగ్ ఇంకా జరుగుతూనే ఉందంట. ప్రెసెంట్ వాళ్ళు న్యూజిలాండ్ లో కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అండ్ ఈ అవతార్ 3 మూవీలో జేక్ సల్లీ క్యారెక్టర్ చనిపోతుందని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఏమవుతుందో. ఇదిగో కెమెరామ్యాన్ తాత, కొంచెం ఆ పేరు మార్చు తాత. మరి జేక్స్ ఏంటి తాత ఇది? అసలే మంది సగం చదువులో ఇంగ్లీష్ రాదు, ఎట్ట చదవాలో తెలియదు. నువ్వేమో ఇట్లాంటి పేర్లు పెడుతున్నావు. ఇట్టయితే ఎట్టా చెప్పు తాత. అది కాక మంది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్లో ఇట్లాంటి బూతులు మాట్లాడితే అంత బాగోదు. అందుకే ఆ పేరు మార్చే తాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అప్డేట్స్ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కి సంబంధించి 6 ఎపిసోడ్ల యొక్క టైటిల్స్, వాటిని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్స్ యొక్క నేమ్స్ లిస్టు చూపించాను కదా. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాటిని చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఆ వీడియోలో చెప్పాను. అండ్ రీసెంట్లీ సీజన్ 5 లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయని కన్ఫర్మ్ అయింది. ఎలా అంటే, స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ లో రాబిన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్ట్రెస్ మాయా హాక్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, డఫర్ బ్రదర్స్ ఈ సీజన్ 5 ని మొత్తం 8 మూవీస్ లాగా తీస్తున్నారంట. అంటే ప్రతి ఎపిసోడ్ అనేది గంట లేదా గంటన్నర రన్ టైమ్ తో ఉండొచ్చు. లైక్ ప్రీవియస్ సీజన్ 4 లో 2 ఎపిసోడ్లు అనేవి గంటన్నర ఉన్నాయి కదా, అలా ఉండొచ్చు. అందుకే ఆవిడ అలా చెప్పి ఉండొచ్చు. సో ఇది స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ సీజన్ 5 యొక్క షూటింగ్ ని 1 సంవత్సరం లోపు కంప్లీట్ చేయాలి అని షెడ్యూల్ పెట్టుకున్నారంట. అండ్ ఇప్పటి వరకు 24 వారాలు మాత్రమే షూటింగ్ జరిపారంట. అంటే సగం షూటింగ్ అయిపోయిందన్నమాట. అండ్ ఇంకా సగం షూటింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది కాబట్టి దానికి ఒక 6 నుంచి 7 నెలలు టైం పడుతుంది. సో ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ మధ్యలో కానీ చివరిన కానీ ఈ సిరీస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి WBOలో తీయబోతున్న హ్యారీ పాటర్ రీబూట్ సిరీస్ కి క్రియేటివ్ టీమ్ అయితే దొరికింది. ఈ సిరీస్ కి రైటర్ అండ్ షో రన్నర్ గా ఫ్రాన్సిస్కా గార్డ్నర్ అనే ఒక రైటర్ నే తీసుకున్నారు. అండ్ ఈ సిరీస్ లో మల్టిపుల్ ఎపిసోడ్స్ ని డైరెక్ట్ చేయడానికి మార్క్ మైలాడ్ అనే ఒక డైరెక్టర్ నే తీసుకున్నారు. వీళ్ళిద్దరు వర్క్ చాలా బాగుంటుందంట. వీళ్ళు వర్క్ చేసిన సక్సెషన్ అనే ఒక సిరీస్ వలన వీళ్ళిద్దరికి ఎమ్మీ అవార్డ్స్ కూడా వచ్చింది.
సో చూడాలి మరి వీళ్ళు హ్యారీ పాటర్ సిరీస్ ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తారో. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ డీసీయూ నుంచి సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీలో లోబో అనే ఒక క్యారెక్టర్ లో జేసన్ మమోవాని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఆక్వామ్యాన్ 2 మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు జేసన్ మమోవా ఏం చెప్పాడంటే ఇప్పుడు డీసీఈయూ క్యాన్సిల్ అయినప్పటికీ డీసీయూలో కూడా కనిపిస్తాను అని చెప్పుకొచ్చాడు. సో చూడాలి మరి ఈ న్యూ డీసీయూలో జేసన్ మమోవా ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ మూవీకి స్పిన్ ఆఫ్ గా ఆర్కమ్ అసైలమ్ అనే ఒక సిరీస్ ని డీసీ వాళ్ళు డెవలప్మెంట్ లో ఉంచారు. కానీ తర్వాత ఏమైందో తెలియదు, ప్రెసెంట్ ఈ సిరీస్ ని అయితే ఆపేశారంట. మేబీ ఫ్యూచర్ లో మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించి రోజుకొక ఇమేజ్ కానీ వీడియో కానీ బయటకు వస్తుంది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించి మిస్టర్ టెర్ఫిక్, హాక్ గర్ల్, గాయ్ గార్డ్నర్ వీళ్ళందరి ఫస్ట్ లుక్స్ అనేవి బయటకు వచ్చాయి. అండ్ సూపర్ మ్యాన్ కి సంబంధించిన ఇమేజెస్ కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. అవన్నీ చూస్తుంటే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే జేమ్స్ గన్ ఏదో పెద్ద ప్లానే వేశాడు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ జూలై 11 వరకు ఆగాల్సిందే. అండ్ ఈ సంవత్సరం జరిగే కామికాన్ ఈవెంట్ లో జేమ్స్ గన్ రావట్లేదని కన్ఫర్మ్ చేశారు. సో ప్రాబబ్లీ సూపర్ మ్యాన్ కి సంబంధించిన టీజర్ అనేది మనం ఇప్పట్లో చూడకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ డైరెక్టర్ జాక్ స్నైడర్ తన వర్షన్ ఆఫ్ జస్టిస్ లీగ్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని అనౌన్స్ చేశారు. అండ్ ఈ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత మన తెలుగు డీసీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ మన ఇండియాలో కూడా రిలీజ్ అవుతుందని చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. యాక్చువల్లీ మన ఇండియాలో మాక్సిమం రిలీజ్ అవ్వదు. మేబీ ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా పెద్ద పెద్ద సిటీస్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది. సో మేబీ అలా సిటీలో ఉండే వాళ్ళే చూడగలుగుతారు, మనం అందరం చూడలేం. సో హోప్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి X-Men 97 యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన యానిమేషన్ ప్రాసెస్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది. ఈ సిరీస్ యొక్క సీజన్ 2 అనేది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కల్లా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ MCU మూవీస్ లో డోర్మాము క్యారెక్టర్ అనేది మళ్ళీ రిటర్న్ అవుతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. ఎందుకంటే ప్రెసెంట్ మల్టీవర్స్ సాగా నడుస్తుంది కాబట్టి డోర్మాము క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ప్రాబబ్లీ ఫ్యూచర్ మూవీస్ లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థండర్బోల్ట్స్ మూవీలో సెంట్రీ క్యారెక్టర్ సూపర్ మ్యాన్ లెవెల్లో స్ట్రాంగ్ గా ఉంటాడంట. అండ్ ఈ మూవీలో సెంట్రీ క్యారెక్టర్ కి నో కిల్ రూల్ కూడా ఉంటుందంట. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ మూవీలో ఉంటుందంట. అండ్ ఈ సెంట్రీ క్యారెక్టర్ ని లివిస్ పెల్మన్ అనే ఒక యాక్టర్ ప్లే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేవెన్ ది హంటర్ మూవీలో స్పైడర్ మ్యాన్ ని మెన్షన్ చేస్తారంట. నేనైతే దీన్ని అస్సలు నమ్మను. మూవీ చూసేంత వరకు మీరు కూడా అస్సలు నమ్మొద్దు. ఈ సోనీ వాళ్ళు ఏం చేస్తారంటే స్పైడర్ మ్యాన్ పేరు చెప్పి మనల్ని థియేటర్స్ కి రప్పిస్తారు, కానీ ఒక చెత్త సినిమాని మన మొహాన పడేస్తారు. అందుకే దీని గురించి నేను అస్సలు నమ్మను. ఏదైనా ఉంటే మూవీ వచ్చాక చూసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన రీషూట్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ రీసెంట్లీ ఆంథనీ మ్యాకీకి సంబంధించిన కెప్టెన్ అమెరికా ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఇందులో కొత్త సూట్ ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగాదా ఆల్ అలాంగ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ కట్ ని మార్వెల్ వాళ్ళు ఆల్రెడీ రెడీ చేశారంట. అండ్ ప్రాబబ్లీ ఈ టీజర్ కట్ ని కామికాన్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనమ్ 3 మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes ఉండబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ యొక్క సీజన్ 1 కి సంబంధించిన షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రాబబ్లీ ఈ సీజన్ 1 అనేది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ సీజన్ 2 యొక్క షూటింగ్ వచ్చేసి దిస్ ఇయర్ ఫాల్ సీజన్ నుంచి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు జరుగుతుందంట. అండ్ ఈ సీజన్ 2 వచ్చేసి 2026 స్టార్టింగ్ లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెంజర్స్ 5 మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టులో కంప్లీట్ అవుతుందంట. అండ్ ఈ అవెంజర్స్ 5 మూవీ May 1st 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఫాల్ సీజన్ లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ May 7, 2027 లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీకి సంబంధించి అఫీషియల్ ఫస్ట్ లుక్స్, అఫీషియల్ పోస్టర్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అవన్నీ 1 by 1 చూపిస్తున్నాను చూడండి. అండ్ ఈ డెడ్పూల్ 3 మూవీ అనేది ఓపెనింగ్ వీకెండ్ లో 160 నుంచి $165 million ని కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ ఈ డెడ్పూల్ 3 మూవీలో RDJ ఐరన్ మ్యాన్ క్యామియో ఉండాలి అని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేశారంట. కానీ అది సరిగ్గా కుదరలేదు అని హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే చెప్పుకొచ్చారు. నేనైతే ఒకటే చెప్తానబ్బా, ఈ మూవీలో క్యామియోస్ ఉంటాయని అసలు హోప్స్ పెట్టుకోవద్దు. ఏదైనా ఉంటే థియేటర్లో చూసుకుందాం. నాకు తెలిసి ఈ మూవీ మనల్ని పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది రేన్ రెనాల్డ్స్, అతను రియల్ లైఫ్ లో కూడా డెడ్పూలే. సో అతని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మూవీలో మాత్రం ప్యూర్ మ్యాడ్నెస్ ఉంటుంది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన 40 minutes ఫుటేజ్ ని చూపించారంట. నేనైతే దాని గురించి అసలు తెలుసుకోను, నేను స్పాయిలర్స్ ని అవాయిడ్ చేస్తున్నాను. అండ్ బ్రేక్ డౌన్ వీడియోస్ కూడా చెయ్యను. సో మీరు కూడా నాలాగే ఫ్రెష్ మైండ్ తో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళండి, పక్కా ఎంటర్టైన్ అవుతారు. అండ్ మరీ ముఖ్యంగా ప్రోమోస్ అసలు చూడొద్దు, స్పాయిలర్స్ ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీని మొత్తం ప్రోమోస్ లోనే చూపించేశారు. దానివల్ల మూవీ ఎక్స్పీరియన్స్ పాడైంది. సో ఈ డెడ్పూల్ 3 మూవీకి అలా జరగకూడదు అనుకుంటున్నాను. అందుకే స్పాయిలర్స్ ని అవాయిడ్ చేస్తున్నాను. మీరు కూడా నా దారిని ఫాలో అయిపోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.